योगराज श्री कृष्ण भगवान परमात्मा की जय। శ్రీకృష్ణ పరమాత్ముడు 10,16,000 అష్టమైషులు భార్యలకి 10,16,000 అష్టమైషులు. అష్టమైషుల ప్రతిరూపాలు కూడా 8 మంది కూడా ఒక్కతే శ్రీ మహాలక్ష్మి అమ్మ తల్లి. ఆవిడికి 8 మంది 8 రకాలుగా విడిపోయి 8 మంది పేర్లు ఆవిడికి అష్టమైషులు. సత్యభామ, కాళింది, రుక్మిణమ్మ, జాంబవతి, మిత్రవింద, ఇలాగ మొత్తం మీద 8 మంది పేర్లు ఉన్నాయి తల్లికి. శ్రీ మహాలక్ష్మికి ఆ రూపాలే శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రాణం. వేరే ఏ రూపాలతోనూ ఆయన సంభోగించలేదు, స్కలించలేదు. ఇవన్నీ రామాయణ కాలంలో సింపుల్గా చెప్పేస్తాను. పుంసాం మోహన రూపాయ చెప్పాను, చాలా కూడా చెప్తున్నాను. శ్రీరామచంద్రుడికి పేరు ఆయనకి పుంసాం మోహన రూపాయ. పురుషుడు సైతం మోహించగల సర్వాంగాల సుందరాంగుడు ఆయన శ్రీరామచంద్రుడు. ఆయన వర్ణనాతీతం అన్నమాట. ఆయన అందాలు ఏ దేవతకి లేవు, కృష్ణుడు కూడా లేవు. అంతటి అందగాడు ఆయన. మునులు, యోగులు, మహానుభావులు అలాంటి అందరూ వెళ్ళి దండం పెట్టుకుంటూ ఆయన అంగాలు చూసి నమస్కారం పెట్టుకుంటూ కొంచెం చలనం కలిగింది. బా, ఇలాంటి వాడు నాకు భర్తగా ఉంటే బాగుంది నేను అనుకున్నాను. అలా నేనే కాదు, 10,16,000 మంది అనుకున్నట్ట. సరే, అంతర్గత లీనుడైనటువంటి అంతరాత్మ ఆయనే కదా. తథాస్తు అన్నాడు ఆయన. మీ కోరికలు ఫలించడం కాక. బట్ ద్వాపరయుగంలో ఫలిస్తుంది ఆయన అన్నాడు. కృతయుగం పోయి తాగిపోయి ద్వాపరయుగంలో 1 యుగం గ్యాప్తో మళ్ళీ ద్వాపరయుగంలో వాళ్ళ కోరికలు తీర్చాడు ఆయన. అంతర్గతంగా ఉన్న వాళ్ళకి కోరికలు వాళ్ళకు ఉన్న వాళ్ళని తృప్తిపరిచాడే కానీ బాహ్యంగా ఇప్పుడు కలవలేదు ఆయన. భౌతికంగా మీన్స్ ఎప్పుడు కలవలేదు ఆయన. లోపల వాళ్ళకి సమయత్వాన్ని కలిగించాడు ఆయన, అంతే తప్ప ఆయన శ్రీ మహాలక్ష్మి తప్ప ఇక ఈ భూ ప్రపంచం మీద ఏ అంత అందగత్తెనలా ఉన్నా అసలు లేరు. నాకు తెలిసి శ్రీ మహాలక్ష్మి కానీ అందగత్తె లేరు. ఆవిడ తప్ప ఎవరికి దాసుడు కాదు ఆయన. అందుకనే మహాయోగి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన గుండెల్లో స్థానం శాశ్వతంగా భార్యకే ఇచ్చాడు ఆయన. దేవతలు చూసి మనం మార్గదర్శకం నేర్చుకోవాలి. భార్య స్థానం ఇక్కడ ఆయన శ్రీ విష్ణు ఇచ్చాడు ఆయన. కృష్ణ పరమాత్మ రాముడు ఆయన ఇచ్చాడు. తర్వాత అంతకంటే గొప్ప నువ్వు గుండెలో ఇచ్చావు, నా అణువణువు నేనని చెప్పి శివుడు అర్ధనారీశ్వరుడిగా ఒక భాగాన్ని ఇచ్చేసాడు శివుడు. అంత అతి ప్రేమికుడు శివుడు. అందుకే నాకు వీళ్ళిద్దరంటే ఇష్టం. ఓకే, ఎనీహౌ, ఏదైనా నిగ్రహశక్తి కలిగి ఉంటే శక్తులు ఉంటాయి, అదే విషయం. అందువల్ల నిగ్రహశక్తి కలిగి ఉంటానికి నేను సత్యధార కృషి చేస్తూ ఉంటాను. అయినా మనసు అటు పరిగెడుతూ ఉంటుంది. శతమార్కెట కాబట్టి బ్రహ్మచారికుడు కూడా అయినా కూడా ఆ తల్లి వైరాగ్యాలను నేను అప్పుడు అడుగుతుంటాను. అమ్మ, కామ, క్రోధ, మోహ, లోభ, ఈ మతమశ్చర్యాదులన్నీ కూడా ఇవన్నీ కూడా దుర్గుణాలే. ఇవన్నీ కూడా మహాభక్తి వైరాగ్యాలుగా మహాయోగిగా నాకు ఉపయోగపడాలి, మలుచుకోవాలని. అలా నాకు ఉపయోగపడేలా చేయవా అమ్మ, నాకు నువ్వు ఉంటేనే ఇష్టం అని కోరుకుంటున్నాను. అమ్మదయ రుణానుబంధ రూపేణ, కానీ శతవిధాల ట్రై చేస్తున్నా అమ్మదయ. అది విషయం. మై ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. నాకు బ్రహ్మచర్యం అంటేనే మోస్ట్లీ బ్రహ్మచర్యం అంటేనే ఇష్టం. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్లో, ఎప్పుడైతే మనం సుఖపడతామో, స్త్రీ శయ్యాభావం అనుభవిస్తామో, ఖచ్చితంగా కష్టాలు నేనే కాదు తను కూడా అనుభవించి తీరాల్సిందే. భార్య, బిడ్డలు, వీళ్ళందరూ కూడా. ఇదంతా కూడా ఒక వలయం. ఇదంతా నా వంశం కావచ్చు, అటు వాళ్ళ వంశం కావచ్చు, ఇవన్నీ మిళితమై ఇందులోనూ ఉత్తమమైన వాళ్ళు పుట్టాలి, ఈ వంశాన్ని ఉద్ధరించాలి, ఈ వంశానికి మోక్షాన్ని కలిగించాలి. అలాగే అటు వాళ్ళ వంశాన్ని కూడా ఉద్ధరించాలి, మోక్షాన్ని కలిగించాలి. ఇవన్నీ ఉన్నాయి. పుణ్యాత్మలు పుట్టాలి, దాన ధర్మాత్యాలు చేయాలి, యజ్ఞాత్యాదులు చేయాలి, వంశానికి ఒక్కడిగా లేదా పతితాశ్వరునిగా పుట్టచ్చు, వంశాలను నేలచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏలి వంశాన్ని ఉద్ధరించాలి. ఇవన్నీ మాటలు కాదు, ఎప్పటికో కానీ కావు. ఈ వలయంలో ఇరుక్కుంటే రాలేము. అది విషయం. అందుకని మ్యాక్సిమం దూరంగా ఉండడానికి శతవిధాల కృషి చేస్తున్నాం. అది ప్రాసక్తిగా.
"ఉమ్."